హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఈరోజు మనం 10 రోజుల క్రితం ముగిసినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం సాధించిన విజయాలు, అలాగే మరికొన్ని ముఖ్యాంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ అనేది 2024గా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క 2024 ఒలింపిక్స్ అనేది ఇది వేసవి ఒలింపిక్స్ అంటారు. దీన్ని 2024 వేసవి ఒలింపిక్స్ జూలై 26న ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో ప్రారంభం అయ్యాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది, ఎంతమంది అంటే 10,500 మంది అథ్లెట్లు, అలాగే 32 క్రీడలలో పోటీ పడుతున్నారు. ఇందులో పడ్డారు ఆల్రెడీ. అయితే ఈ అంతర్జాతీయ బహుళ క్రీడా ఈవెంట్ యొక్క మరికొన్ని ముఖ్యాంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క 2024 అధికారిక పేరేంటి అంటే చూసారు కదా, ఇక్కడ 33 రోమన్ నెంబర్, ఇది 33 ఒలింపియాడ్ గేమ్స్. ఈ ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ యొక్క అధికారిక పేరు 33 ఒలింపియాడ్ గేమ్స్. ఎడిషన్ అంటే ఇది ఎన్నవది అంటే ఇప్పుడు ఇది 33వ వేసవి ఒలింపిక్స్. 33వ వేసవి ఒలింపిక్స్. అయితే ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని అంటే జూలై 26, 2024లో స్టార్ట్ చేశారు. అలాగే ముగింపు అనేది ఎప్పుడు చేశారు, ఆగస్టు 11, 2024. దీని స్లోగన్ అనేది ఉంది, నినాదం ఏంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్. గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది దీని యొక్క నినాదం. ఇది ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ యొక్క నినాదము, గేమ్స్ వైడ్ ఓపెన్. మొత్తం ఈవెంట్లు 329 ఈవెంట్స్. నెక్స్ట్ ఇందులో జరిగినటువంటి క్రీడల సంఖ్య 32 క్రీడలు గేమ్స్, అలాగే వాటితో పాటు అదనంగా 4 అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఆడినటువంటి క్రీడాకారులు ఎంతమంది, సుమారు 10,500 మంది ముందుగానే చెప్పాం. నెక్స్ట్ వీటిలో అథ్లెట్స్ ఎక్కడి నుండి వచ్చారంటే 200 ఎన్ఓసీలు మరియు ఐఓసి రెఫ్యూజీ ఒలింపిక్ టీం, వీటి నుండి ఈ ఇచ్చినటువంటి అథ్లెట్లు అందరూ కూడా వచ్చారు. హోస్ట్ సిటీ ఎక్కడ ఇది జరపబడినది అంటే ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్ సిటీలో ఇవి జరపబడ్డాయి. నెక్స్ట్ ఇందులో భాగంగా మన భారతదేశం నుండి ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 117 మంది. వెరీ ఇంపార్టెంట్. భారతదేశం నుండి ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మన భారతదేశం తరఫు నుండి ఎంతమంది అథ్లెట్స్ ఇందులో పాల్గొన్నారంటే 117 మంది. నెక్స్ట్ అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్, ప్రతి ఒలింపిక్స్ గేమ్స్ కూడా ఒక లోగో ఉంటుంది. ఇందులో 2024 లోగో ఏంటంటే ప్రత్యేకించి 3 చిహ్నాలను ఇది మిక్స్ చేయడం జరిగింది. వాటిలో బంగారు పథకం, ఒలింపిక్ జ్వాల ఫ్లేమ్, ఒలింపిక్ ఫ్లేమ్ మరియు ఫ్రాన్స్ యొక్క నేషనల్ పర్సనాలిటీ అయినటువంటి మారీ ఎన్నే. నెక్స్ట్ అయితే ఈ చిహ్నంలో ఉన్నటువంటి ఈ 3 చిహ్నాలు ఏవైతే ఉన్నాయి ఈ లోగోలో, ఒక్కదానికి ఒక్కొక్కటి సింబల్ ఉంటుంది. ఒకటవది గోల్డ్ మెడల్. ఈ గోల్డ్ మెడల్ అనేది విజయానికి సింబల్. నెక్స్ట్ ఫ్లేమ్, ఈ ఫ్లేమ్ అనేది మనం షేర్ చేసుకున్నటువంటి ఎనర్జీని ఇది సింబాలిక్ చేస్తుంది. నెక్స్ట్ మరియాన్నే అనేది ఫ్రాన్స్ ఆ దేశానికి నేషనాలిటీకే ఇది ఒక ప్రతీక. నెక్స్ట్ ఇక్కడ చూసారు, ఇది లోగో. దిస్ ఇస్ కాల్డ్ లోగో ప్యారిస్ 2024. 3 కలర్స్ ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా ప్యారిస్ ఒలింపిక్స్ లోగో 2024 ఒలింపిక్ మరియు పారాలింపిక్ అంటే ఒలింపిక్స్ తర్వాత ఆగస్టు 11తో ఈ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత దానికి కంటిన్యూటీగా పారాలింపిక్స్ జరుగుతాయి. ఈ పారాలింపిక్ గేమ్స్ కూడా ఈ సేమ్ లోగో ఉపయోగిస్తున్నారు. ఇది మొదటగా ఇది హిస్టారికల్గా మారింది. నెక్స్ట్ అయితే ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మస్కట్ ఏంటి, ఎలా ఉందంటే చూడండి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క అధికారిక చిహ్నం ఏంటంటే ఫ్రైజ్. దీని పేరు 2024 ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క అధికారిక చిహ్నము ఫ్రైజ్. ఇది
ఫ్రిజియన్ టోపీలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క స్వాతంత్ర్యము మరియు ఉపమాన వ్యక్తులకు చిహ్నము, అంటే ఈక్వల్ వ్యక్తులకు వాళ్ళకి ఇది సింబాలిక్గా ఉంటుంది. ఇక్కడ చూసారు, ఇది ఫ్రైజ్ అంటే ఇది మోడల్. దిస్ ఇస్ ద మస్కట్. ఇందులో ఈ మస్కట్లో ఏముందంటే ఛాతీపై ఒలింపిక్ లోగోతో, ఇక్కడ చూడండి ఈ మస్కట్ పైన ఇక్కడ కనిపిస్తుంది ఇది లోగో. ఇది ఛాతీపై ఒలింపిక్ లోగోతో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మస్కట్ నీలము, అలాగే తెలుపు మరియు ఎరుపు రంగులలో ఇవి ధరించి ఫ్రాన్స్ యొక్క ప్రఖ్యాత త్రివర్ణ పతాకాన్ని సూచిస్తున్నాయి. అండ్ ఇండైరెక్ట్గా ఫ్రాన్స్ యొక్క నేషనల్ ఫ్లాగ్ని కూడా మనకి చూపిస్తున్నాయి. 2024 ఒలింపిక్స్ అనేవి ఒంటరిగా మనము వేగంగా వెళ్తాం, కానీ కలిసి మనం అందరం కూడా మరింత ముందుకు వెళ్తామనే నినాదాన్ని ప్రోత్సహించడానికి ఈ మస్కట్ అనేది ఇక్కడ మనకి రూపొందించబడ్డాయి. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క 2024 నినాదం ఏంటి అంటే, ఇప్పుడు ముందుగా చెప్పాం, ఒంటరిగా మనం వేగంగా వెళ్తాము, కానీ కలిసి మనం మరింత ముందుకు వెళ్తాము. దానినే వాళ్ళు ప్రెసైగా ప్యారిస్ 2024 ఒలింపిక్స్కు గేమ్స్ వైడ్ ఓపెన్ అనే నినాదాన్ని ఏర్పరిచారు. నెక్స్ట్, అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నినాదం అనేది పాల్గొనేవారు, పార్టిసిపెంట్స్ మరియు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అక్కడ చూసేవాళ్ళు కూడా వాళ్ళ మధ్య ఐక్యత మరియు సామూహిక అహంకారాన్ని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కలుపుకుపోవడానికి మరియు ఆవిష్కరణకు ఒలింపిక్స్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ప్రధానంగా. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మన దేశ తరఫున పతాక ధారకుడు, అంటే మన దేశం తరఫున అక్కడ జెండా పట్టుకొని అక్కడ నిలబడే వాళ్ళు ఎవరంటే, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో భారత పతాకదారులు ఎవరంటే పోసర్ల వెంకట సింధు, పివి సింధు ఆల్రెడీ మనకు తెలుసు, మరియు ఆచంట శరత్ కమల్. ఎవరెవరు? పోసర్ల వెంకట సింధు, పివి సింధు మరియు ఆచంట శరత్ కమల్. వీరిద్దరు కూడా సెయిన్ నది, ఏ నది అంటే సెయిన్ నది, ఈ సెయిన్ నదిపై నేషనల్స్ పెరేడ్ జరిగింది. ఆ సందర్భంలో ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ మన జెండా మోసేవారుగా మన దేశం తరఫున వీళ్ళిద్దరూ పివి సింధు మరియు ఆచంట శరత్ కమల్. బాగా గుర్తుపెట్టుకోవాలి, పివి సింధు మరియు ఆచంట శరత్ కమల్ ప్యారిస్ ఒలింపిక్స్లో మన దేశ జెండాను పెరేడ్లో సందర్భంగా మోసేవారుగా మన ఇండియన్ తరఫున వాళ్ళకి నాయకత్వం వహించారు. నెక్స్ట్, అయితే ఏదైతే ప్రారంభంలో అయితే వీళ్ళిద్దరూ పివి సింధు మరియు ఆచంట శరత్ కమల్, ఓకే. అయితే ముగింపు వేడుక కూడా మరొక ఇద్దరు ఉన్నారు. ముగింపు వేడుకలో మళ్ళీ జెండాను మన జాతీయ జెండాను పట్టుకొని అక్కడ రెపరెపలాడించే వాళ్ళు ఎవరున్నారంటే ఇద్దరు. వాళ్ళు పిఆర్ శ్రీజేష్ మరియు మను బాకర్. వీళ్ళిద్దరు జెండా బేరర్లు, అంటే ముగింపు వేడుకలో జెండా బేరర్లు పిఆర్ శ్రీజేష్, మను బాకర్. అలాగే స్టార్టింగ్లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అయితే పివి సింధు, ఆచంట శరత్ కమల్. ఏ నదిపై నీ పెరేడ్ జరిగింది? స్టార్టింగ్ సెయిన్ నదిపై జరిగింది. నెక్స్ట్, అయితే ఎందుకు ఈ పిఆర్ శ్రీజేష్ ఎవరు అంటే, ఇతడు గోల్ కీపర్, హాకీలో గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ మనకి 2020 మరియు 2024లో ఒలింపిక్ కాంస్య పథకాలను సాధించడంతో పాటు 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత అతడు రిటైర్మెంట్ను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇతన్ని మన హాకీ ఇండియా ఏం చేసిందంటే జూనియర్ పురుషుల హాకీ జట్టుకి కోచ్గా ఈ యొక్క శ్రీజేష్ను నియమించాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్, అయితే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే, ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్లో భారతదేశం మొత్తం కలిపి 6 పథకాలు మాత్రమే సాధించింది. అయితే అందులో పాటు మనకి ఎన్నో స్థానంలో ఉంది? 71వ స్థానంలో ముగిసింది మన దేశం. ఈ పథకాల సాధనలో 71వ స్థానంలో ఉంది.
అలాగే ఎన్ని పథకాలు సాధించిందంటే మొత్తం 6 పథకాలు సాధించింది. అయితే వాటిలో ఎవరెవరు ఏంటి ఒక్కొక్క పథకం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ నీరజ్ చోప్రా. ఇతడు వెండి పథకాన్ని సాధించాడు. ఎందులో అంటే జావెలిన్ త్రోలో మనకి నీరజ్ చోప్రా వెండి పథకం సాధించాడు. అలాగే మను భాకర్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో మనకి మను భాకర్ కొంచు పథకాన్ని బ్రాంచ్ పథకాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ అదే మను భాకర్ మరొకసారి ఈ మహిళనే మనకి మను భాకర్తో పాటు సరబ్జోత్ సింగ్, మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ వీళ్ళిద్దరూ కలిపి మిక్స్డ్ టీం అనమాట. 10 మీటర్స్ ఇది కూడా 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో మరొక కంచు పథకాన్ని సాధించారు. అంటే మనకు ఈ రెండు కూడా షూటింగ్ వీటిలోనే వీళ్ళిద్దరు సాధించారు. నెక్స్ట్ స్వప్నిల్ కోసలే ఇతడు మరొక కంచును సాధించాడు. అదే సేమ్ ఇది కూడా రైఫిలే, కాకపోతే పురుషుల విభాగం. పురుషుల యొక్క 50 మీటర్స్ రైఫిల్లో 50 మీటర్స్ రైఫిల్ 3 పాయింట్లు ఇస్తారు. 3 పాయింట్లు సాధించాడు అతను కంచు. ఇతడు కూడా బ్రాంజ్ మెడల్ సాధించాడు. దీంతో మనకి ఓన్లీ ఈ ఏదైతే రైఫిల్ షూటింగ్ ఉందో ఈ రైఫిల్ షూటింగ్లోనే మనకి వీళ్ళు మూడు కంచు పథకాలు వచ్చాయి. నెక్స్ట్ పురుషుల ఫీల్డ్ హాకీలో టీమిండియా మనకు మరొక కొంచెం పథకం బ్రాంజ్ను సాధించింది. నెక్స్ట్ రెజ్లింగ్లో పురుషుల యొక్క ఫ్రీ స్టైల్ 57 కేజీల రెజ్లింగ్, అది ఎవరిది? పురుషులది. అందులో అమన్ సెహ్రావత్ ఇతడు మరొక మనకి బ్రాంజ్ని సాధించడం జరిగింది. అది ఇక్కడ మనకి అన్ని కొంచెలే కనిపిస్తున్నాయి. 3, 4, 5 కొంచెలు, 1 వెండి, 5 బ్రాంజ్, 1 సిల్వర్ మనకి సాధించడం జరిగింది. మనకి ఎలా అడుగుతారంటే 2024లో మనకు రచిత పథకము అంటే వెండి పథకం ఎన్ని వచ్చాయి అంటే మనకు 1 వచ్చింది. అది సాధించిన వారు ఎవరు? నీరజ్ చోప్రా. ఎందులో? జావెలిన్ త్రోలో. అలాగే ఇప్పుడు కంచు ఉంది. ఈ కంచు పథకాలు ఎందులో వచ్చాయంటే మనకి బ్రాంజ్ మెడల్స్ ఎందులో వచ్చాయంటే ఎయిర్ పిస్టల్ 10 మీటర్స్లో ఒకటి వచ్చింది, మిక్స్డ్ 10 మీటర్స్లో ఒకటి వచ్చింది, అలాగే 50 మీటర్స్ మేల్ విభాగంలో మనకి మరొకటి వచ్చింది. అయితే సెపరేట్గా మనకి టీమిండియా హాకీ గేమ్లో కూడా మనకి మరొక బ్రాంచ్ అనేది వచ్చింది. అయితే నెక్స్ట్ మనకి ఇందులో భాగంగా ఇంకేం చెప్పుకోవాలంటే మనకి జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 89.45 మీటర్స్ విసిరి రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే ఇది ఇతని యొక్క 2వ ఒలింపిక్ పథకం. నీరజ్ చోప్రాకి ఒలింపిక్స్లో ఇది 2వ ఒలింపిక్ పథకం. అయితే ఇతడు భారతదేశం యొక్క 2 సార్లు ఒలింపిక్ పథక విజేతగా నిలిచాడు. అయితే ఇలా 2 సార్లు ఒలింపిక్ పథక విజేతగా నిలిచిన వాళ్ళలో మనకి భారతదేశం తరఫున ఇతడు అది 5వ వాడు అనమాట. భారతదేశం యొక్క 2 సార్లు ఒలింపిక్ పథక విజేత. అంటే మిగతా వాటితో పోల్చుకున్న మిగతా విభాగాలతో పాటు మనకి ఇది దీంతో చూసుకుంటే ఇతడు 2 సార్లు ఒలింపిక్ పథక విజేత నిలిచాడు. ఇది 5వది. నెక్స్ట్ అయితే మను భాకర్. ఇప్పుడు మనకి స్పెషల్ ఇండియాకి మను భాకర్ ఒలింపిక్ షూటింగ్లో పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ. ఒలింపిక్ షూటింగ్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళ మను భాకర్. ఈమె పర్సనల్గా సింగిల్గా ఇండివిజువల్గా ఉమెన్ ఇండివిజువల్గా తీసుకుంది. నెక్స్ట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా పథకాలు సాధించడం ద్వారా ఒకే గేమ్లో 2 పథకాలు గెలుచుకున్నటువంటి అంటే 1 టైప్ ఆఫ్ గేమ్లో 2 పథకాలు గెలుచుకున్న స్వతంత్ర భారతదేశం నుండి మొదటి అథ్లెట్గా నిలిచింది మను భాకర్. నెక్స్ట్ 50 మీటర్స్ రైఫిల్ 3 స్థానాలు స్వప్నిల్ కోసలే ఇతడు సాధించినటువంటి తొలి ఒలింపిక్ పథకం. ఇతడికి ఇది ఫస్ట్. స్వప్నిల్ కోసలే అతనికి ఈ పథకం అనేది ఫస్ట్ టైం. తొలి ఒలింపిక్ పథకంతో ఇతడు 50 మీటర్ల రైఫిల్లో మనకి మరొక పథకాన్ని సాధించాడు.
దీంతో పాటు మనకు భారతదేశానికి షూటింగ్లో 3 పథకాలు వచ్చాయి. నెక్స్ట్ అయితే ఒలింపిక్ షూటింగ్స్లో భారత్కు ఇదే అత్యధికము. నెక్స్ట్ భారత్ అథ్లెట్లు విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సైలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ మరియు టెన్నిస్ వంటి 16 క్రీడలలో 69 పతక ఈవెంట్లలో పోటీ పడ్డారు. ఇక్కడ టెన్నిస్ ఇప్పుడు చదివినటువంటి ఈ అన్ని గేమ్స్లో కూడా మనకి 16 ఇవన్నీ కూడా 16 గేమ్స్లలో 69 ఈవెంట్లలో మన వాళ్ళు పోటీ పడడం జరిగింది. నెక్స్ట్ ఒలింపిక్స్లో పురుషుల బ్యాడ్మింటన్లలో సెమీఫైనల్ చేరినటువంటి తొలి భారతీయుడిగా లక్ష్య సేన్ 4వ స్థానంలో నిలిచాడు. లక్ష్య సేన్ అంటే ఒలింపిక్స్లో పురుషుల బ్యాడ్మింటన్లో సెమీఫైనల్కి చేరినటువంటి సెమీఫైనల్ అంతవరకు వెళ్ళాడు. తొలి భారతీయుడు అది పురుషుల విభాగంలో. లాస్ట్ టైం మనకు పివి సింధు వెళ్ళింది. ఇప్పుడు సెమీఫైనల్కి వెళ్ళినటువంటి తొలి భారతీయుడు లక్ష్య సేన్ 4వ స్థానంలో నిలిచాడు. అయితే మహిళల 50 కిలోల విభాగంలో మనకి రెజ్లింగ్లో వినేష్ ఫోగట్ కూడా పథకం రావాల్సి ఉంది. కానీ ఈమె ఫైనల్ చేరుకోవడంతో అక్కడ ఈ వినేష్ ఫోగట్కు ఆమె యొక్క బరువు 100 గ్రాములు అధికమవడంతో ఈవిడ అనర్హురాలైంది. ఇప్పటి వరకు భారత్ మొత్తం ఇంతవరకు జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్లలో అన్నిటి కలిపి మనకి భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించిందంటే 41 ఒలింపిక్ పథకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు భారతదేశం ఒలింపిక్ గేమ్స్లలో సాధించిన పథకాల సంఖ్య = 41. ఈ సంవత్సరం 2024లో సాధించినవి = 6. అందులో మనకి రజతం ఎన్ని, ఈ సంవత్సరం రజతం ఏంటంటే 1, మిగతా 5 ఏంటంటే బ్రాంజ్. రైట్. ద నెక్స్ట్ అయితే మన దేశంతో పాటు మిగతా దేశాల పెర్ఫార్మెన్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో అన్ని దేశాల కంటే పథకాలలో ముందంజలో ఉన్నటువంటి దేశము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది 125 అంటే 125 మెడల్స్ సాధించింది ఏకంగా. అందులో 40 బంగారు పథకాలు. అదే 40 బంగారు పథకాలు సాధించినటువంటి దేశం చైనా. అంటే ఇక్కడ బంగారు పథకాలు 40 సాధించిన దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా. అలాగే మొత్తం పథకాల సంఖ్యలో హైయెస్ట్ 125 అమెరికా అండ్ సెకండ్ వన్ చైనా సాధించింది 91. థర్డ్లో జపాన్ ఉంది, అవి 45 సాధించింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా మనకి 4th వన్, ఆస్ట్రేలియా 52. ఇక్కడ ఇండియా అనేది 71వ స్థానంలో ఉంది. ఇందులో మనకి చూస్తున్నాం సిల్వర్ 1, బ్రాంజ్ 5, మొత్తం 6. అయితే 2028 నెక్స్ట్ అంటే మనకి ఈ ఒలింపిక్స్ తర్వాత నెక్స్ట్ రాబోతున్నటువంటి ఒలింపిక్స్ ఎప్పుడు అవుతాయంటే 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్ గేమ్స్ నుండి మనకి పలు క్రీడలను కొన్నిటిని IOC తొలగించాలని నిర్ణయించింది. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ ద్వారా చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి బ్రేక్ డ్యాన్స్, ఏదైతే ఈ బ్రేక్ డ్యాన్స్ ఉందో ఈ బ్రేక్ డ్యాన్స్ను సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి బాక్సింగ్ను కూడా తొలగించాలని నిర్ణయించారు. బ్రేక్ డ్యాన్స్ అలాగే బాక్సింగ్ను మన ఒలింపిక్ గేమ్స్ నుండి తొలగించాలని నిర్ణయించారు. అయితే దాదాపు 1 శతాబ్దానికి పైగా ఒలింపిక్స్లో బాక్సింగ్ అనేది ఇప్పుడు కొనసాగింది. కానీ లాస్ ఏంజల్స్ విశ్వ క్రీడల్లో ఆడించినటువంటి ఆటల జాబితాలో బాక్సింగ్కు ప్లేస్ లేదు. అయితే బాక్సింగ్పై తుది నిర్ణయం వచ్చే ఏడాది తీసుకుంటామని IOC అధ్యక్షుడు థామస్ బాచ్, మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ కమిషన్కి ఎవరు అధ్యక్షుడు అంటే మనకి థామస్ బాచ్. ఇతడు IOC అధ్యక్షుడు, వెరీ ఇంపార్టెంట్, థామస్ బాచ్. ఇతడు బాక్సింగ్ పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు, అప్పటికల్లా తీసుకుంటారని చెప్పడం జరిగింది. అయితే తదుపరి ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయి? 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. అమెరికా వేదికగా జరిగినటువంటి ఈ ఒలింపిక్ గేమ్స్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏంటంటే కొత్తగా మరికొన్ని
క్రీడలు, ఒక 5 క్రీడలు యాడ్ అవుతున్నాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా క్రికెట్ ఫేమస్. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్రికెట్తో పాటు బేస్బాల్, సాఫ్ట్ బాల్, నెక్స్ట్ ఫ్లాగ్ ఫుట్బాల్, నెక్స్ట్ లాక్రోస్, స్క్వాష్ కూడా ఇప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి 5 క్రీడల్లో మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్లో హోస్ట్. అలాగే 2032లో బ్రిస్బేన్ సిటీలో ఆస్ట్రేలియా దేశంలో నెక్స్ట్ మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి ఆ తర్వాత జరగాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.